కొనుక్కున్నారు. ఈ జల్లెడు పుట్టేసింది అయింది వచ్చి వాళ్ళు ఎంతమంది వచ్చినారు చంపేసి కత్తకాలం పోగొట్టుకొని తొక్కేసి ఆడవాళ్ళు పొద్దున్నేసి వచ్చి ఆమె నాకు ఆయన ఏం లేదంటే నేను పోయి పుట్టుకొని చూసి సన్నగా బాగా కాల్ చేసారు. అప్పుడు చూస్తే అందరూ పోయి బెదిరించేది. అప్పుడు చెప్పింది నా మొగుడు మేమే చంపేసింది అని ఒప్పుకున్నది. అప్పుడు తీసుకొచ్చి కొట్టకుండా పెట్టి పోలీసులు పోయి తట్టి లేనైనా హాస్పిటల్ కన్నా దూరుకోబోండి అని అరిస్తే అప్పుడు ఇళ్ళలో వచ్చి క్యాంటీన్ హాస్పిటల్కి చచ్చిపోయినాడు పండుగ అని అన్నారు. అదొక్కటే ఇంకేమి తెలియదంటే ఇద్దరు చేరి ఇనుము తాడేసి లాగేసి ఉరిపోసేసినారంట. కాళ్ళు చేతులు కట్టేసినారు. నోటికి గుడ్లు ఆరోకుండా నోటికి గుడ్లు పెట్టినారు. మాకు తెలీదు, మాకు ఇన్రాలు ఒడ్డు పెట్టి వచ్చింది చేసింది అన్నీ తెలియలే. వాడేమో ఒడిపి చేసి వేసినాయంట, అది వేసినారు. ఇద్దరు అది వేసి తాడేసి లాగేసి ఎక్కేసినారు. చేయకూడదు ఎక్కేసినారు. ఆటో ముగ్గురు మగవాళ్ళు లాగినారు. రాలా ఒడిపి చేసి లేకపోయినారు. అది వేసి తొక్కేసినారు. ఒకటి తట్టుకోలేక కాలు పట్టి తటకల ప్యాన్ అది కూడా ఆమె మళ్ళీ పొద్దున వచ్చి పోయాలి పనికి పోతూ అన్నాను. అప్పుడు నేను కూడా లేను, నేను అంగటకు పోయినాను. వాళ్ళ మామ చెప్పింది. వాళ్ళ మామ పోయి చూసినాడు. చూసి ఆయన వచ్చి నాకు చెప్పినాడు, అమ్మాయి అబ్బి చచ్చిపోయినాడు ఇంక లేడు, నేను కూడా కొబ్బినాడు. అప్పుడు నేను పోయి ఏడ్చి అరిస్తే అందరూ వచ్చేసి బతకూడదు, మా బిడ్డని అన్యాయంగా నాశనం చేసి చంపేసింది, నోట్లో నాలుగు లేనోడు, వాడికి మాట్లాడేది కూడా రాదు, మీరే కఠినంగా శిక్ష చేయండి, బిడ్డను కావాల్సింటే మేము చూసుకుంటాం అడుక్కొని. అయినా ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంది? ఆ బాబు పరిస్థితి మీరే సహాయం చేయాలి సార్. ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేయండి. ఇప్పుడు ఆయన ముసలి ఆయన వాళ్ళ తాత చూడబోతే చేయలేడు, వాళ్ళ అవ చూడబోతే కష్టం, వాళ్ళ తాతను చూసుకోవాలా. మేము ఉంటే ఉంటాం, పోతే పోతాం, మాకు తెలీదు. ఆ బిడ్డ పరిస్థితి చూసి మీరే ప్రభుత్వం ఏదైనా సహాయం చేయండి.